ఓం 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 సాయిరామ్. నూతన సంవత్సరంలో మనం జరుపుకునేటువంటి మొట్టమొదటి మహాపర్వదినము సంక్రాంతి. ఈ సంక్రాంతి వేడుకలు యావత్ దేశంలో కూడా జరుగుతాయి. గ్రామం నుండి మహాపట్టణముల వరకు ఎంతో సంబరాలతో జరుపుకునేటువంటిది ఈ సంక్రాంతి పండుగ. నూతన సంవత్సరం సందర్భంగా సత్యసాయి కార్యక్రమాల వీక్షకులకు, శ్రోతలకు బాబావారి యొక్క ఆశీస్సులను కలగవలసిందిగా ఈ నూతన సంవత్సరంలో భక్తి, శ్రద్ధ, విశ్వాసములు, సాధనా సంపత్తి మనకు కలుగజేయవలసిందిగా బాబావారిని అర్థిస్తూ, ప్రార్థిస్తూ ఒకటి రెండు విషయాలు నూతన సంవత్సరం గురించి తెలియజేసి వెనువెంట సంక్రాంతి గురించి ముచ్చటించుకుందాం. నూతన సంవత్సరంలో బాబావారు ఆశీర్వదిస్తూ అన్న మాటలు మీకు తెలియజేస్తాను. అన్ని శంభు అత్యంత అనురాగ భోగానురక్తులై సుజ్ఞాన శక్తులగుచు. మనం నిత్యం కూడా, అనుక్షణం కూడా ఆ సుజ్ఞానాన్ని, ప్రజ్ఞానాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందేటువంటి జిజ్ఞాసను కలిగి ఉండాలి. ఒక ప్రక్కన సంసారులుగా, గృహస్థులుగా భోగాన్ని అనుభవిస్తూ స్వపరభేదము వీడి సర్వజీవులయందు సమభావమును చూపు సరసులగుచూ. ఈ నూతన సంవత్సరంలో సర్వులని సమానంగా, ఎటువంటి సంకుచిత భావము లేక, ఎటువంటి ద్వేష రోషములు లేకుండా, అభిమాన మమకారము లేకుండా సర్వుల పట్ల ప్రేమభావంతో జీవించేలాగున స్వామి మన్ని ఆశీర్వదిస్తున్నారు. కష్టజీవులయందు కరుణ చూపించుచు తగిన సాయము చేయు దాతలగుచు. జీవితంలో అనేక మంది కష్టాలలో, నిష్ఠూరాలలో, రోగపీడితులై దుఃఖాలలో మునిగి ఉంటారు. వాళ్లకు కొంత సాయం చేద్దాం, వాళ్లకు ఒక చేతిని అందిద్దాం, వాళ్ళకు ఒక ఊరటను కలిగిద్దాం. దాంపత్య ధర్మ సత్యత్వ విలాసులై పరులకాదర్శ సద్భావులగుచూ. దాంపత్య జీవితంలో సత్యత్వాన్ని గుర్తించి సమాజానికి ఆదర్శంగా జీవించమని స్వామి మనల్ని ఆశీర్వదిస్తున్నారు, ఆదేశిస్తున్నారు. జగతి సత్కీర్తిగాంచి శ్రీ సాయి కృపతో సాటి మానవులందెప్పుడు మేటియగుచు. బాబావారి కటాక్షం వల్ల, బాబావారి అనుగ్రహ విశేషం చేత సాటి మానవులందరి ముందు కూడా ఒక విశిష్టతను పొంది, ఒక రకమైనటువంటి ప్రత్యేక స్థానాన్ని పొంది ఆనందములలో జీవితాలు గడపాలని స్వామి మన ఆశీర్వదిస్తున్నారు. నిత్యమును ధర్మ జిజ్ఞాస నిరతులగుచు, నిత్యమును ధర్మ జిజ్ఞాస నిరతులగుచు ఉత్తమోత్తమ వ్యక్తులై ఉందురుగాక. ధర్మ జిజ్ఞాస కలగాలి మనకు. ధర్మ జిజ్ఞాస, కర్మ జిజ్ఞాస, ఆ జిజ్ఞాసే మనకు అద్భుతమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తుంది. అలాంటి జిజ్ఞాసను మీరు కలిగి ఉండాలి అని బాబావారు మనని ఆదేశిస్తున్నారు, హెచ్చరిస్తున్నారు. ఇది నూతన సంవత్సరంలో స్వామివారి ఆశీస్సులను ఈ ప్రకారం మీతో పంచుకోదలుచుకున్నాను. నూతన సంవత్సరం అనేటప్పటికీ మనకి ఎన్నో ఆశలు ఉంటాయి, ఎన్నో కోరికలు ఉంటాయి. వాటిని గురించి స్వామి చెప్పిన మాటలు మీకు తెలియజేస్తాను. మంచి కాలము, పదవులు, మంచి బ్రతుకు, మంచి కాలము. అబ్బా, ప్రతి వాళ్ళు అడుగుతారు, ఏమండి నాకు ఈ సంవత్సరం బాగుంటుందంటారా,
నా గ్రహస్థితి ఎలా ఉంది, నా కాలం బాగుంటుందా, నా టైం బాగుంటుందా అని అడుగుతారు. మంచి కాలము, పదవులు, మంచి బ్రతుకు, నాకు ప్రమోషన్ వస్తుందా, ఉద్యోగంలో జీతం బాగా పెరుగుతుందా, జీవితం అంతా సుఖంగా ఉంటానా, ఇది అడుగుతాడు ప్రతివాడు. కాలాన్ని, పదవులు, బ్రతుకులు అడుగుతారు. మంచి కాలము, పదవులు, మంచి బ్రతుకు కోరుచుందురు మనుజులు. మనుషులు మనం ఇవి కోరుతూ ఉంటాం, కానీ కోరబోరు, కానీ కోరుకోవట్ల. ఏది? మంచి బుద్ధులు, జ్ఞానంబు, మంచి నడత. మంచి బుద్ధులు, జ్ఞానంబు, మంచి నడత. మనం కోరుకోవాల్సింది ఏది? మంచి బుద్ధులు కోరుకోవాలి, జ్ఞానాన్ని కోరుకోవాలి, మంచి ప్రవర్తనని కోరుకోవాలి. అది నూతన సంవత్సరంలో మనం కోరుకోవాల్సింది అది అని భగవాన్ బాబావారు మన సెలవిచ్చున్నారు. ఇక ఇలాంటి భవ్యమైన, దివ్యమైన, నవ్యమైన నూతన సంవత్సరాన్ని కోరుకుంటూ స్వామివారి పాదాలకు సాష్టాంగ నమస్కారములు, శతకోటి ప్రణామములు అర్పిస్తూ ఆ తరువాత సంక్రాంతి సందర్భంగా బాబావారు చెప్పిన అంశాలను కొన్ని మీ ముందు ఉంచుతాను. కవీనాం కవిహి అంటారు. భగవంతుని మించిన కవీశ్వరుడు లేడట. ఈ సృష్టి రచన చేసిన భగవంతుడు మహారచయిత. సృష్టి అంతా ఆయన యొక్క రచనయే. ఈ సృష్టి యొక్క అందచందములు అన్నీ కూడా వారి యొక్క శిల్పమే. మహాద్భుత శిల్పి అయి, మహారచయిత అయి, మహాకవి అయిన అట్టి భగవత్ స్వరూపమే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు. ఈ సంక్రాంతి ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత చక్కగా మహానుభావుడు ఈ సృష్టి యొక్క అందచందాలను, ఆ హొయలను, ఆ సొబగులను ఎంత సుందరంగా వర్ణించారో. దినకరుడు శాంతుడైతోచే, దినకరుడు శాంతుడైతోచే, దినములింత కురుచలయ్యను, చలిగాలి చురుకు హెచ్చే, పొలములన్ రేడి గ్రుడ్డి వెన్నెలలోన, కుప్పలన్ ఊడ్చు కాపులు గొంతులెత్తి పదములన్ పాడతొడగుడు, జనపచేలకు ముత్యాల సరులు కూర్చి, మిరప పండ్లకు కుంకుమ మెరుపు దాల్చి, బంతి పూల మొహము అల్లలంత విప్పి, మన గృహంబుల ధాన్య సంపదల నింపి, సరసురాలైన సంక్రాంతి పండుగొచ్చే, సరసురాలైన పుష్య మాసంబు వచ్చే, దినకరుడు శాంతుడైతోచే. ఇప్పుడు బద్ద వేడిగా ఒళ్ళంతా మంటలు ముట్టేటువంటి వేడి సూర్యరశ్మి మనకు సోకదు. ఆయన బహుశా సూర్యభగవానుడు శాంతంగా ఉన్నాడేమో అనిపిస్తుందిట. దినములింక కురుచల్లయ్యను, ఏమిటో ఇట్టే తెల్లారిపోయినట్టు ఉంటుంది. పగలు తక్కువ, రాత్రి ఎక్కువ. పగటి వేళ త్వరగా పొద్దుగూగిపోతుంటుందన్నమాట. బహుశా రోజు ఏమన్నా తగ్గిపోయిందంటారా అనిపించేటట్టుగా ఉంటుందిట. చలిగాలి చురుకు హెచ్చే, ఆ చలి బాగా చలిగా ఉంటే అదొక ఆనందం. సృష్టిలో అంత ఆనందాన్ని ప్రసాదించడం కొరకే భగవంతుడు అనుగ్రహించాడు. ఏది కష్టపెట్టడానికి కాదు. ఈ చలిలో ఎంతో ఆనందంగా ఉంటుంది. అందరూ చలి మంటలు వేసుకొని తెల్లారుజామున ఆ చుట్టూ కూర్చొని పాటలు పాడుతూ, మాటలు చెప్పుకుంటూ, అవేవో ఆ ఉన్నిషాలు వాళ్ళు కప్పుకుంటూ, అదొక వేడుక. చలిగాలుల చురుకు హెచ్చే, ఆ చలి కూడా ఉంటుందయ్యా, అది పెరిగిపోయింది. పొలములన్ రేయి గ్రుడ్డి వెన్నెలలోన, రాత్రిపూట చూడండి, వెన్నెల రాత్రులలో
ఆ పొలాల్లో చూడండి, కుప్పలన్నూర్చు కాపులు గొంతులెత్తి పదములన్ పాడదొడగిరి. పొలాల్లో రైతులంతా ఏం చేస్తుంటారు? ఈ ధాన్యాన్ని అంతా కూడా కుప్పలు పోస్తూ ఉంటారు. ఆ కుప్పలు పోస్తున్నప్పుడు ఏదో ఒక కర్మాగారంలో గాను ఒక ఫ్యాక్టరీ లాగా ఉండదు. అది చక్కగా పాటలు పాడుకుంటూ, పల్లె పాటలు పాడుకుంటూ, అబ్బో ఆడుతూ పాడుతూ పని చేస్తూ ఉంటారు వాళ్ళు. పొలాల్లో అంతా కూడా ఎంతో జానపద సాహిత్యం ఉన్నది. అట్టి పల్లె పాటలతో ఆ పొలాల్లో ఈ కుప్పలన్నీ చేరుస్తుంటారు. ఈ సంక్రాంతి సమయంలో పచ్చపూలు జనప చేలకు ముత్యాల సరులు కూర్చే. ఎంత భాష, దివ్యమైన భాష. ఈ భాష యొక్క అదృష్టం అనుకుంటాను స్వామి ఆ భాషను మాట్లాడటం. ఎలా ఉన్నాయట ఆ జొన్న కంకులు ఉన్నవి చూసారా? ఆ జొన్న కంకులకున్న ఆ ధాన్యపు గింజలు ముత్యాలు పేర్చినట్టున్నాయట. ఆ ముత్యాల సరులు పేర్చినట్లుగా ఈ జొన్న కంకులు ఉన్నాయటయ్యా. అలా వర్ణిస్తున్నాడు స్వామి. మినప పండ్లు కుంకుమ మెరుపు దాల్చే. ఆ ఎర్ర మిరపకాయలు సింధూరంగా ఉండేవి. ఎలా ఉంది? అబ్బా, ఒక ముత్తైదు ఆ ఫాలభాగాన ధరించిన కుంకుమ బొట్టులాగా ఉందట. బంతి పువ్వుల మొగములంత విప్పి. ఈ సమయంలో, ఈ కాలంలో బంతి పూలు బాగా దొరుకుతాయి. ఈ బంతి పూలు బాగా విచ్చుకున్నప్పుడు ఎలా ఉందట? మొగములంత విప్పి. ఆ ముఖాలన్నీ అబ్బా ఆనందంగా ఉన్నట్టుగా ఉన్నాయట ఆ పువ్వులు. మన గృహంబుల ధాన్య సంపదలు నిలిపి. మన ఇళ్లలో ధాన్యాదులన్నీ సేకరిస్తారు. పల్లెటూళ్ళు చూశారు లేదో, గాదెలను ఉంటాయి. ఆ వెదురుతో చేసేటువంటి గాదెలు పెద్దవి. ఇందులో ధాన్యాన్ని నిల్వ చేస్తారన్నమాట. ఇవన్నీ కూడా ధాన్యాన్ని పోగు చేసుకోవడం, నిల్వ చేసుకోవడం. ఇల్లంతా సమృద్ధిగా ఉంది. సరసురాలైన పుష్యమాసంబు వచ్చే. సరసురాలైన పుష్యమాసంబు వచ్చే. సంక్రాంతి పండుగ పుష్యమాసంలో వస్తుందన్నమాట. సరసురాలైన సంక్రాంతి పండుగ వచ్చే. అబ్బా, సంక్రాంతి లక్ష్మి సరసురాలన్నాడు. ధనధాన్యాదులు ఉన్నాయన్నారు. పూల యొక్క అరవిచ్చిన పుష్ప అంద చందములను వర్ణించాడు స్వామి. ఇలాంటి ఈ సంక్రాంతి కాలాన్ని, ఈ సంక్రాంతి సమయాన్ని, ఈ సంక్రాంతి లక్ష్మిని, ఈ సంక్రాంతి ప్రకృతిని శోభాయమానంగా అనుభవించడం కొరకు భగవంతుడు మనకు అనుగ్రహించిన పవిత్రమైనటువంటి కాలము సంక్రాంతి. ఇంకా సంక్రాంతి సమయంలో ఇళ్ళన్నీ కూడా అల్లుళ్ళు వస్తారు. అల్లుళ్ళందరూ కూడా ఆహ్వానిస్తారు. ఇంకా చూడండి, ఆ మరదళ్ళేమో సరసం పట్టిస్తూ ఉంటారు. కొత్త అల్లుళ్ళని ఆట పట్టిస్తూ ఉంటారు. ఆ చమక్కులు, ఆ మాటలు చాలా ముచ్చటగా ఉంటాయి. ఈ కొత్త అల్లుడేమో సిగ్గుపడిపోతూ ఉంటాడు. మరదళ్ళంతా హాస్యం పట్టిస్తూ ఉంటారు. పొద్దున్నుంచి తెల్లవారుజాము నుంచి ప్రారంభం. ఇంకా ఇదే సమయంలో కొత్త కొత్త బట్టలు ఇస్తారు అల్లుడికి. ఆ తరువాత మంచి మధురమైనటువంటి వంటకాలు తయారు చేస్తారు. ఆ రోజంతా ఇల్లంతా సందడే సందడి, సందడే సందడి. బంధువులతో, అల్లుళ్ళతో, కోడళ్ళతో, మనవలతో, మునిమనవలతో ఉన్నటువంటి ఆ గృహాన్ని మించిన ఆనందము, అట్టి గృహాన్ని చూచిన లక్ష్మీ స్వరూపము, అట్టి గృహాన్ని మించిన స్వర్గధామము, వైకుంఠము మరొకటి లేదు అసలు. పిల్ల పాపలతో కళకళలాడుతున్నటువంటి ఇంటిని మించిన వైకుంఠం ఎక్కడుంది చెప్పండి? అదే సంక్రాంతి లక్ష్మి మనకు ఇచ్చిన వరము అని తెలియజేస్తున్నాను. ఏమిటి సంక్రాంతి యొక్క ఉద్దేశము? బాబావారు బాహ్యంగా మనం చెప్పేటువంటి ఆచారాలు, బాహ్యంగా మనం అనుసరించేటువంటి ఈ సంప్రదాయాలు అన్నిటిని గౌరవిస్తూ, వాటిని వర్ణిస్తూ, వాటిని వివరిస్తూ, వాటి వెనుక ఉన్నటువంటి గూఢార్థాన్ని, అంతరార్థాన్ని తెలియచేస్తూ, బాహ్యాంతరార్థాలతో ప్రతి పర్వదినాన్ని కూడా ఆనందించవలసిందిగా స్వామి చెప్తారు. అదే సత్యసాయి అవతారంలో ఉన్న విశిష్టత. సాంప్రదాయకులు బాహ్యంగా పోతారు.
కేవలము ఆధ్యాత్మికం ఉన్నవారు అంతరార్థంగా వెళ్తారు. కానీ బాహ్యమైన దానికి అంతరార్థ ప్రబోధము ఉంటున్నది, అంతర్లీనంగా ఉంటున్నది అన్న విషయం వివరించడమే సత్యసాయి అవతార ఉద్దేశ లక్ష్యము, వారి ప్రబోధములలో ఉండేటువంటి విశిష్టత అని తెలియజేస్తున్నాను. సంక్రాంతి దేనికి చెప్తున్నారు? కుటుంబంలో బంధువులంతా వచ్చేటప్పటికి ప్రేమాభిమానాలు పెరుగుతాయి. ఇవాళ సమాజంలో అలా లేదు. పెద్ద కొడుకు లండను, రెండో కొడుకు ఆస్ట్రేలియా, మూడోడు ఆఫ్రికా, అట్లా ఉండటంలో తప్పు లేదు. ఈ రోజులో ప్రపంచం అంతా ఓ చిన్న గ్రామం అయింది. ఉద్యోగాల కోసం వెళ్ళవలసిందే, మంచిదే. కానీ ఒక్కసారైనా ఆ కుటుంబ సభ్యులు, ఆ తల్లిదండ్రులు, ఆ బిడ్డలందరినీ ఒక్కసారైనా చూసుకోవద్దా? మనం ఒక్కసారైనా చూసుకోవద్దా? ఆ మనోడు పిలిచి మీ తాత ఒకడు ఉన్నాడులే అని వాడికి చెప్పడం, వాడు అలాగా మా తాత ఎట్లుంటాడని వాడికి తెలియపోవడం, అది ఆధునిక సమాజంలో ఉంటుంది. అలా కాదు, సంక్రాంతి పండుగ సందర్భంలో అందరు కుటుంబ సభ్యులు చేరితే ఒక ప్రేమ, ఒక అనురాగము, ఒక వాత్సల్యము, ఒక బాంధవ్యము ఇవన్నీ ఏర్పడతాయ్యా. మనలో ఒక రకమైనటువంటి సమైక్యతాభావాలు పెరుగుతాయి. ఒక కొడుకు కలెక్టర్ అవ్వచ్చు, రెండో కొడుకు కండక్టర్ అవ్వచ్చు. వాడు కండక్టర్ అయినా, వీడు కలెక్టర్ అయినా, వాడు డాక్టర్ అయినా, వీడు ఇంజనీర్ అయినా, అందరూ చోట చేరేటప్పటికల్లా ఎలాంటి విభేదాలు లేకుండా సమరసంతో, శాంతితో, ఆనందంతో, అభిమానంతో, అనురాగంతో, ఆ రక్త సంబంధీకులతో పొందేటువంటి దివ్యానుభూతి ఈ సంక్రాంతిలో స్పష్టంగా ప్రకటితమవుతుంది అని బాబావారు చెప్తున్నారు. ఇక రెండవ ఉద్దేశం సంక్రాంతి ఏమిటి? సృష్టిలో చూడండి ఎంత అందంగా ఉంది. ఆ తెల్లారుజామున ఆ భోగి మంటలు ఏమిటి, ఆ సూర్యోదయం నిదానంగా రావడం ఏమిటి, ఆ తెల్లారుజామున గజగజ చలి వణికించటం ఏమిటి, ఆ తర్వాత అబ్బా ఆ నదీ నదములు, ఆ పర్వత శ్రేణి, ఆ మేఘ సంపద అంత ఎంత అందంగా ఉందయ్యా. ప్రకృతి శోభ. క్రిస్మస్ అంతే, సంక్రాంతి అంతే. ఎంత చక్కని సీజన్ ఇదంతా, ఎంతో ఉత్సాహంగా ఉంటాం మనం. పశు సంపద, ధాన్య సంపద అంత సమృద్ధిగా ఉంటుంది. కనుక ఒక్కసారి ఆలోచించవయ్యా, ఈ ప్రకృతికి శోభ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ప్రకృతికి అందచందాలు ఎక్కడి నుంచి వచ్చాయి? పురుషుడి నుంచి వచ్చాయి. అద్దంలో ముఖం చూసుకున్నాను, అందంగా కనపడింది. ఎక్కడి నుంచి వచ్చింది అందం? నా ముఖం బట్టి అద్దంలో కనపడుతుంది. అద్దంలో కోతి కనపడింది, నా మొహం కోతి మొహం కనుక అద్దంలో కూడా కోతే కనపడుతుంది. నువ్వు ఎలా ఉంటావో అలాగే కనపడుతుంది అద్దంలో కూడా. ప్రకృతి ఇంత శోభాయమానంగా, రమణీయంగా, అందచందాలతో హొయలు హొయలు పోతున్నది సంక్రాంతి లక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చింది అందం అంతా? ఆ పురుషుని యొక్క ప్రతిబింబమే ప్రకృతి. అనగా ప్రకృతి పరమాత్మల యొక్క ఏకత్వాన్ని వివరించేటువంటిది సౌందర్య రాశి. అదే సంక్రాంతి పండుగ రెండవ ఉద్దేశం అని స్వామి చెప్తారు. ఇక మూడవ అంశము, సంక్రాంతి పండుగను నిర్ధారించడం ఎలా జరుగుతుందంటే సూర్యుని యొక్క గమనం బట్టి. సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తాడో దాన్ని బట్టి, సూర్యుడు ఉత్తర దిశలో ప్రయాణిస్తున్నటువంటి గమనాన్ని బట్టి, ప్రయాణాన్ని బట్టి సంక్రాంతి పర్వదినాలను నిర్ధారిస్తారు, ధనుర్మాసాన్ని నిర్ధారిస్తారు. ఏదైనా అంతే. కనుక సూర్యగమనం బట్టి ఆధారపడింది కనుక ఈ సమయంలో సంక్రాంతిలో మనకెవర్రా ఆదర్శమూర్తి? సూర్యుడు. సూర్యుడే మనకి హీరో. ఆ హీరో ఆ సూర్యుడి పట్ల ఆరాధనాభావం కలిగి ఉండాలి అని తెలియజేసేదే సంక్రాంతి. ఆ సూర్యుడు చూడండి, నిత్యము ఇంత ప్రకాశాన్ని మనకు అందిస్తూ ఏమన్నా చెప్పుకున్నాడా నీకెంత ఇస్తున్నాను రా అని? అంతేనా? తన సూర్యరశ్మితో ఆ సముద్రంలోని నీటిని దాన్ని చక్కగా ఆవిరిగా మార్చి, మేఘాలుగా మార్చి, ఆ మేఘాలు వర్షిస్తే మనకు నీళ్ళు వచ్చాయి. సూర్యుడు ఎప్పుడైనా చెప్పుకున్నాడా? ఆ సూర్యకాంతిలో ఉన్న డి విటమినే మన శరీరానికి దారుణ్యాన్ని వస్తుంది. ఆయన ఎప్పుడైనా చెప్పాడా? మనం ఎప్పుడైనా గుర్తించామా ఇట్లా నిర్మల నిస్వార్థ తత్వాన్ని? పోనీ ఆ సూర్యుడు ఏనాడు ఆయన స్ట్రైకు బంద్ జరిపాడా? ఏమన్నా డిఏ పెంచమన్నాడా? బేసిక్ శాలరీ పెంచమన్నాడా?
ప్రమోషన్ అడిగాడా? ఏం లేదే. ఆ నిస్వార్థం, ఆ సేవాభావం, అందరికంటే పైన ఉన్నాడు ఆయన. హీరో అలాగే ఉంటాడు. ఎప్పుడు హీరో అవుతావు? ఎప్పుడైతే నిస్వార్థంగా ఉంటావో, ఎప్పుడైతే నిర్మలంగా ఉంటావో, ఎప్పుడైతే నువ్వు ఏది ఆశించవో అప్పుడు నువ్వు హీరో. అది ఇది ఆశిస్తుంటే నువ్వు జీరోయే. అందువల్ల ఈ సంక్రాంతి పండుగలో మన హీరో ఎవరు? సూర్య భగవానుడు అని స్వామి మనకు తెలియజేస్తున్నారు. అలాగే ఈ సంక్రాంతి చక్కని పవిత్ర కర్మాచరణకు, పవిత్రమైన సాధనకు ఉపక్రమించేటువంటి పవిత్రమైనటువంటి మంగళకరమైన ఘడియలు ఈ మాసం. సంక్రాంతిలో సాధనకు ఉపక్రమిస్తారు అందరూ కూడా, పవిత్ర కర్మలు ఆచరిస్తారు ఈ సంక్రాంతి సమయంలో. ఎందుకయ్యా అంటే అంతర్లీనమైన నీలో నిగూఢంగా గుప్తమైన ఆత్మతత్వం గుర్తించు. ఏ పరమాత్మ అయితే సర్వత్రా వ్యాపించున్నాడో అతడు నీలో ఆత్మస్వరూపుడై ఉన్నాడు అని గుర్తించేటువంటి అవకాశాన్ని ఈ సంక్రాంతి పర్వదినాలు మనకు అందిస్తున్నాయి అని స్వామి మనకు తెలియజేస్తున్నారు. ఉత్తరంలో ప్రయాణిస్తున్నటువంటి సూర్యభగవానుడు మకర రాశిలో ప్రవేశించాడు. అందుకే దీనికి మకర సంక్రాంతి అని పేరు. సంక్రాంతి పదం ఏమిటి? సమ్యక్ క్రాంతి ఇది సంక్రాంతి అంటే మంచిలోకి ప్రవేశించడం, సంక్రమణము, ప్రవేశము. సమ్యక్ క్రాంతి మంచిలో ప్రవేశించడం అంటే చెడు నుండి మంచిలోకి ప్రవేశించడం. చూసారా? అందుచేత మనం మకర రాశిలో ప్రవేశిస్తున్నాం, మకర సంక్రాంతిలో ప్రవేశిస్తున్నాం. అంటే శుభంలో, మంగళంలో, మంచిలో ప్రవేశించుట అనే అంతరార్థాన్ని గుర్తించమని స్వామి మనకు సెలవిస్తున్నారు. చెప్తూ ఇక్కడ అంటున్నారు, ఉత్తరాయణ సమయం అంటారు దీన్ని, ఉత్తరాయణ కాలం అంటారు దీన్ని. ఉత్తర దిశలో సూర్య గమనం వస్తున్నది కనుక ఉత్తరాయణ పుణ్యకాలం అని పిలుస్తూ వచ్చారు. ఏమవుతుందయ్యా? ఆ సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణిస్తూ ఉంటే కాంతి వెదజల్లుతున్నాడు ఆయన. సప్తాశ్వరుడై వస్తున్నాడు. సప్తాశ్వములు ఆ సూర్యుని యొక్క రథాన్ని నడిపేవిట. ఒక గుర్రమే జోరుగా పరిగెత్తుంది, ఆయనకి సప్తాశ్వములు ఉన్నాయి, ఇంకెంత జోరుగా శరవేగంగా వెళ్ళిపోతున్నాడు. ఆ సూర్యుడు సప్తాశ్వముల రథముతో ప్రయాణిస్తూ ఉంటే ఆ కాంతులు వెదజల్లుతున్నట్ట. అప్పటికి ఏమవుతుంది? చీకటిని పారద్రోలినట్టయింది. చీకటిని పారద్రోలి కాంతిని ప్రసాదించి అనగా అజ్ఞానమును విసర్జించి అజ్ఞానాంధకారము నుండి జ్ఞాన ప్రకాశము వైపుగా ప్రయాణించుటే ఉత్తర అయనము, ఉత్తరాయణము అనేటువంటి అర్థాన్ని భగవాన్ బాబా మనకు సెలవిచ్చి ఉన్నారు. ఇంత పవిత్రమైన కాలం కనుకనే భీష్మాచార్యుల వారు 56 దినములు అంపశయ్య పైన పడుకోనున్నాడు. మీ అందరికీ తెలిసినట్టుగా స్వచ్ఛంద మరణం వరాన్ని పొందాడు తండ్రి నుండి. ఎప్పుడు కావలిస్తే ఆయన శరీరాన్ని పరిత్యజించగలడు. ఆయన్ని చంపగలవాడు ఎవడూ లేడు. తనంత తాను శరీరాన్ని చాలించవలసిందే. శాంత భక్తికి ప్రతీక భీష్మాచార్యుల వారు. ఆయన ఈ ఉత్తరాయణ పుణ్యకాలం కోసమని ఎదురు చూస్తున్నట్ట శరీరాన్ని చాలించడానికి. ఎందువల్ల? ఇంత పవిత్రమైనటువంటి కాలము, ఇట్టి ఆధ్యాత్మికమయం చేసేది, వైకుంఠానికి ప్రవేశానికి అర్హత కల్పించే మహాపర్వదినము, పుణ్య ఘడియలు ఉత్తరాయణ కాలము అని చెప్తారు. ఆ తరువాత మరొక విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను. ఉత్తర దిశగా సూర్యుడు ప్రయాణిస్తున్నాడు అంటే ఏమిటి అక్కడ? భౌగోళికంగా భారతదేశాన్ని మనం తీసుకుంటే ఉత్తరంలో హిమాచల పర్వతాలు, హిమాచల పర్వత శ్రేణి అంటాం. ఈ హిమాచలంలో 2 పదాలు ఉన్నాయి, హిమ, అచల. అచల అంటే కదలింది, హిమ అంటే మంచు. అలాగే మా మంచు వలె మన మాటలు చల్లగా ఉండాలి, తీయగా ఉండాలి. హిమము వలె మన మాటలు ఉండాలి. కొందరు మాట్లాడుతుంటే అగ్ని గుండాల్లాగా ఉంటుంది, నిప్పు రవ్వలుగా ఉంటుంది. వీడు ఎప్పుడు నోరు మూసుకుంటాడా అనిపిస్తుంది. కొందరు తీయగా చల్లగా మాట్లాడుతుంటే ఇంకా ఆయన కాసేపు మాట్లాడితే బాగుంటుంది అనిపిస్తుంది. అదిగో హిమము. ఆ హిమం ఏం చెప్తుంది? నీ మాటలు ఎలా ఉండాలో చెప్తోంది.
అచలము, కదలనటువంటిది అచలము. హిమాచలములు కదలవు, హిమాలయ పర్వతాలు కదలవు, హిమాచలం అలాగే ఉంటుంది. అంటే జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని కష్ట నష్టములు వచ్చినా, ఎన్ని నిందా నిష్ఠూరములు వచ్చినప్పటికీ, ఎలాంటి నష్టములు కష్టములు ఎన్నెన్న తీవ్ర ప్రతిఘటనలు అవాంతరములు ఏమన్నా రాని, నీ దైవ విశ్వాసం ఉన్నదే కదలక చెదరక బెదరక నిర్మల నిర్భీతితో గండ శిలల వలె నిలబడి ఉండాలయ్యా. అవి కదలకూడదు. ఏ రకంగా అయితే హిమాచల పర్వతములు పెనుగాలులకు పెను తుఫానులకు తట్టుకొని నెట్టుకొని నిలిచి ఉన్నవో, మన దైవ విశ్వాసం కూడా అలాగే ఉండాలి అని తెలియజేయడానికి అదిగో హిమాచల పర్వత సానువులు, హిమాచల పర్వతములు ఉత్తర దిశగా ఉన్నాయి. సూర్య గమనంలో ఉన్న అంతరార్థం ఇది అని భగవాన్ మనకు తెలియజేస్తున్నారు. ఇక్కడ మరొక విషయాన్ని చెప్పాలి. ఉత్తర దిశగా సూర్యుడు ప్రయాణిస్తే నాకేమిటండి, దాని అంతరార్థం ఏమిటి అని మనకు అనిపిస్తుంది. దాన్ని కూడా స్వామి చెప్తున్నారు. సూర్యుడు అంటే ఎవరయ్యా? నీ బుద్ధే. కనుక నీ బుద్ధి అనేటువంటి సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణించాలి. అంటే బాహ్యమైన బుద్ధి అంతర్ముఖం అవ్వాలి. చూసారా, బుద్ధి ఎప్పుడైతే అంతర్ముఖమైందో, మనోబుద్ధులు అంతర్ముఖం ఎప్పుడైతే అయిందో ఆత్మానుభూతి, ఆత్మ సాక్షాత్కారము, ఆత్మానుభవం కలుగుతాయి. ఎందువల్ల అట్టి ఆత్మతత్వము నీలో ఇమిడి ఉన్నది కనుక అట్టి ఆత్మానుభవం కలగాలి అంటే బుద్ధి అంతర్ముఖంగా మారాలి. అదే ఉత్తరాయణము. ఉత్తర దిశగా సూర్యుడు ప్రయాణించుట అనగా అంతర్ముఖమైన బుద్ధి ఆత్మ సాక్షాత్కారాన్ని అందించుట అని మనం దీని యొక్క అర్థాన్ని మనం గుర్తించాలి. అయితే ఇందులో మరొక విషయం కూడా ఉన్నది. మన యొక్క ఆలోచనలు, మన యొక్క ప్రవర్తన, మన యొక్క మాటలు మహాపవిత్రములై ఉండవలసి ఉన్నది అన్న సంకేతాన్ని ఉత్తరాయణ కాలం మనకు శాసిస్తున్నది. మంచి మాటలు ఉండాలి, మంచి పలుకులు ఉండాలి. ఎప్పుడు వస్తున్నదయ్యా? దృఢమైన విశ్వాసం వల్ల వస్తున్నది. ఎప్పుడు వస్తుంది? ఆత్మవిశ్వాసం వల్ల వస్తుంది. అది ఎలా కలుగుతుంది? అంతర్ముఖమైన బుద్ధి వల్ల సాధ్యం అవుతుంది. కనుక ఉత్తరాయణ కాలంలో ఇంతగా అంతరార్థం ఉన్నది అని భగవాన్ మనకు తెలియజేస్తున్నారు. అయితే ఈ ధనుర్మాసంలో చాలామంది గమనించి ఉంటారు. యావత్ భారతదేశంలో ముఖ్యంగా పల్లెటూళ్ళల్లో అది పూరిపాక కానివ్వండి, ఒక పెద్ద మేడ కానివ్వండి, తెల్లారుజామునే ఆడవాళ్ళంతా బయటకు వచ్చేస్తారు. ఆ ఇళ్ల ముందు చక్కగా ముగ్గులు పెడతారు, చాలా బాగుంటాయి. ఒకింటికి పోటీలు పడుతూ కడతారు అన్నమాట. దాని నుంచి వచ్చేవాళ్ళు కూడా ఇవన్నీ చూసుకుంటూ వెళ్తారు. ఈ ముగ్గు ఇంకా బాగుంది, ఈ ముగ్గు ఇంకా బాగుంది. ఒకళ్ళు తెల్ల ముగ్గు పెడితే కొంతమంది రంగురంగులు అద్దుతూ ఉంటారు. అబ్బో, దానికి నానా నెగషీలు. కొంతమంది నెమళ్ళు, కొంతమంది పక్షులు, కొంతమంది హ్యాపీ న్యూ ఇయర్, కొంతమంది హ్యాపీ సంక్రాంతి, ఈ అక్షరాలు కూడా రాసి పోటీలు. ఎంత బాగుంటుందో. తెల్లవారుజాము లేచి ఓపికతో పెడుతూ ఉంటారు, పిండితో పెడుతుంటారు. ఈ ముగ్గులు వేయడం వల్ల ఏమవుతుంది? ఆ ముగ్గులు వేయక మునుపు ఆ పేడ నీళ్లు కళ్ళాపు కింద చల్లుతారు. ఆ పేడ నీళ్లు కళ్ళాపుగా చల్లేటప్పటికీ ఆ ప్రదేశం గట్టిపడుతుంది, ముగ్గులు స్పష్టంగా కనపడతాయి. అంటే బ్లాక్ బోర్డు పైన మాస్టర్లో మేము చాక్ పీస్తో రాసినట్టు కళ్ళాపు చల్లిపోయిన నేలపైన ఆ ముగ్గులు వేస్తే అంత అందంగా ఉంటాయి అన్నమాట. ఏమిటి కళ్ళాపు చల్లడం అంటే? ఈ పేడ క్రిమి సంహారకము, సమస్త క్రిములను కూడా సంహరిస్తుంది. అలాంటి ఆ శాస్త్రీయమైన అర్థం ఈ రంగోలీలో ఇమిడి ఉన్నదని తెలియజేస్తున్నాను. ఎప్పుడైతే మీరు పిండితో ఈ ముగ్గులన్నీ వేస్తూ ఉంటారో దాన్ని గ్రహించడానికి ఆ చీమలన్నీ అక్కడ చేరతాయి. మనలో ఉండేటువంటి ఆ దయాభావం ప్రకటితమవుతుంది. ఈ రకంగా సర్వ జీవుల యొక్క సమరసాన్ని, ప్రేమను, సౌందర్యాన్ని పెంపొందింపజేసేదే ఈ సంక్రాంతి. ముగ్గులపై 3 గొబ్బెమ్మలు పెడతారు. గొబ్బెమ్మ అంటే పేడతో చేసినటువంటి గుండ్రమైన బంతుల్లాగా ఉంటాయి. వాటిని గొబ్బెమ్మలు అని పిలుస్తారు. ఆ గొబ్బెమ్మలకు పసుపుతో, తర్వాత కుంకుమతో మంచి అలంకారాన్ని చేస్తారు. మన ఇంటికి గడపలకు అలంకారం చేయవండి, అలాగే చేస్తారు ఈ గొబ్బెమ్మలకు కూడా.
చేసి ఆ గొబ్బెమ్మల పైన గుమ్మడి పువ్వు పెడతారు. ఏమిటి గొబ్బెమ్మలు అంటే 3. ఏమిటయ్యా 3? మొట్టమొదటిది తెలియజేసేది గోవు. ఈ గోవుల వల్లనే, ఆ గోక్షీరం వల్లనే మనం చక్కగా పుష్టిని సంతుష్టిని పొందగలుగుతున్నాం. కనుక ఆ గోమాత పూజ, గోమాత చిహ్నము మొట్టమొదటి గొబ్బెమ్మ. ఇక రెండవది ఎవరు? గోపాలుడు. ఈ గోవులను సంరక్షించేవాడు గోపాలుడు అనే ఒక అర్థం ఉంది. రెండో అర్థం గో అనగా జీవులను, సమస్త ప్రాణులను రక్షించేవాడు గోపాలుడు, పాలించేవాడు గోపాలుడు. ఆయనకి నమస్కరించడం రెండవ గొబ్బెమ్మట. ఇక మూడవది ఏది? గోవర్ధనగిరి. గోవర్ధనగిరి. గోవర్ధనగిరి అంటే ఏమి? కృష్ణ పరమాత్మ తన చిన్న వయస్సులోనే గోవర్ధన పర్వతాన్ని చిటిక వేలితో లేవనెత్తాట. ఈ గొబ్బెమ్మని గోవర్ధనం గిరి అని పిలవడం అర్థం ఏంటి? స్వామి, మా సమస్యలు నువ్వే లేపెత్తాయల్లయ్యా, మా సంసారాలు నువ్వే పైకి లేపేయాలి, దీని కింద చితికిపోకుండా నువ్వే రక్షించాలయ్యా, నీ మహిమంత గొప్పది అని తెలియజేసే సంకేతాలు 3 గొబ్బెమ్మలు. మన సంప్రదాయాలకు, మన కట్టుబాట్లకు, మన ఆచారాలకు ఇంత అర్థం ఉందని బాబావారి నుండి విన్నాకే తెలిసింది నాకు. అప్పటిదాకా తెలియదు. ఎంత పెద్ద గొబ్బెమ్మలు పెట్టారు, ఎంత పెద్ద మొగ్గులు వేశారు అని అనుకుంటామే తప్ప వాటి సౌందర్యం మాకు తెలియదు. వాటి అంతరార్థం ఇప్పుడు తెలుస్తున్నది. అట్టి స్వామికి మన నమస్కారాలు తెలియచేయాలి. అలాగే ఈ సంక్రాంతి మాసంలో ఇళ్లల్లో పొంగల్ చేస్తారు. ఈ పొంగల్ చేయడానికి ముఖ్యంగా వాడేటువంటిది బెల్లం వాడతారు. బెల్లం వాడతారు. ఈ పొంగల్ చేయడం వల్ల ఏమవుతోంది? ఈ పొంగల్ తీపి ఉన్నదే స్వీట్ రైస్ అనండి, ఇది సాత్విక ఆహారం, త్వరగా చక్కగా జీర్ణం అవుతుంది. దీన్ని గురించి స్వామి చెప్తున్నారు. సాత్విక ఆహారం అంటే నోటికి తినేదే కాదయ్యా, పంచ జ్ఞానేంద్రియముల ద్వారా గ్రహించేది సాత్విక ఆహారం. మంచి వినికిడి, మంచి చూపులు, మంచి స్పర్శ, మంచి ఆఘ్రాణము, మంచి తలంపులు, వీటన్నిటి ద్వారా సర్వేంద్రియముల ద్వారా మంచిని గ్రహించుట, సర్వ ఇంద్రియము కూడా గ్రహించేది ఆహారం అయి ఉంటున్నది. కనుక పవిత్ర కర్మల ద్వారా, పవిత్రమైన ఆలోచనల ద్వారా, పవిత్రమైనటువంటి వినికిడి ద్వారా మనం వృద్ధి చెందవలసి ఉన్నది, ఆధ్యాత్మిక ప్రగతిని సాధించవలసి ఉన్నది. అట్టి పవిత్ర కాలమే సంక్రాంతి అని భగవాన్ మనకు తెలియజేస్తున్నారు. చెప్తూ మరొక మాట అన్నారు. చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత. సూర్యుడు బుద్ధి అయితే మనసు చంద్రుడైంది. ఆ సూర్యుని యొక్క కాంతి చంద్రుడి పైన పడితే అదే చంద్రుని యొక్క వెన్నెలలు అయి ఉన్నాయి. ఎప్పుడైతే ఆ బుద్ధి అంతర్ముఖమైందో, బుద్ధి అనే సూర్యుడు అంతర్ముఖమైనప్పుడు మనసు అనే చంద్రుడు ప్రకాశిస్తాట. సద్బుద్ధి కలిగినప్పుడు సన్మనస్కుడై ఉంటాడు. ఎప్పుడైతే మనసు మంచిదైందో మంచి ఆలోచనలు వస్తాయి. మంచి ఆలోచనలు అనేవి మంచి కర్మలకు దారితీస్తాయి. మంచి కర్మలు అనేటువంటివి మంచి ఫలితాలు అందిస్తాయి. కనుక మనసు కూడా గొప్పదిగా ఉండాలయ్యా. ఈ మనసులో ఉండే ఆలోచనలు, నీ మనసులో ఉన్న ఆందోళనలు, నీ మనో ప్రవృత్తి ఒక సమతూకంగా ఉండాలి. మనసు ఎప్పుడు అప్పడాలాగా పైకి కిందకి ఎగురుతూ బంప్స్ జంప్స్ ఉండకూడదు. మనసు స్థిరంగా ఉండాలి. ఏదైనా కానీ స్వామి నువ్వే ఉన్నావు, ఏదైనా నువ్వే రక్షించుకుంటావు నాయన, నాదే ఉంది అనేటువంటి ఆ సమతుల్యం, తులనాత్మకమైన పరిశీలనము, సత్య అవగాహన మన మనసుకు కల్పించవలసిన ఘడియలు ఈ సంక్రాంతి అని మనకు తెలియజేస్తున్నాడు స్వామి. అంతేకాకుండా ఈ సంక్రాంతి సమయంలో ఈ పొలాలలో ఈ పొంగల్ చల్లుతారు. చల్లేటప్పుడు ఏమవుతుంది? ఆ పశువులన్నీ కూడా వాటిని ఆరగిస్తాయి. బియ్యం చల్లుతారు. అంటే భూమాత కృతజ్ఞత, అక్కడ ఉండేటువంటి ఆ గోమాత కృతజ్ఞత, ఎన్ని రకాలు చూడండి. అంతేకాకుండా ఈ సంక్రాంతి సమయంలో పొద్దునే హరిదాసు మన ఇంటికి వస్తాడు. హరిదాస్ అంటే ఓ పంచె కట్టుకుంటాడు, అంత నామాలు పెట్టుకుంటాడు, చేతుల పైన, పొట్ట పైన, ఫాలం పైన, మంచి ఓ పైన గిన్నె పెట్టుకుంటాడు, దానిపైన బంతిపూలు పెట్టుకుంటాడు, చేతులు హరిలంగా హారి, హరిలంగా హారి అంటాడు. మన ఇంటి ముందుకు వస్తాడు. ఈ హరిదాసులు సంక్రాంతి మాసంలోనే వస్తారు. వాళ్ళు వచ్చేటికల్లా భగవంతుడి కీర్తన పడతారు. ఇల్లాళ్ళు బయటకు వచ్చి వాళ్ళకి ధాన్యాన్ని ఇస్తారు. అంటే దాన ధర్మాలకు కూడా
ఈ సంక్రాంతి మహాపర్వదినము. భగవన్నామాన్ని పలకడానికి ఇదొక అవకాశము. అలాగే సంక్రాంతి మాసంలో గమనించేది మరొకటి ఉంది. గంగిరెద్దులు నీళ్ళకి వస్తాయి. ఈ ఎద్దుకి చక్కగా అలంకరిస్తారు, నామాలు పెడతారు, రంగురంగుల బట్టలు పైన వేస్తారు. ఆ పక్కన ఈ గంగిరెద్దుని ఆడించేవాడు ఒకడు వస్తాడు, వాడి బుడబొక్కల వాడు అంటాడు. ఈ బుడబొక్కల వాడు మంచి రంగురంగుల డ్రెస్సులు వేసుకుంటాడు. ఆ రంగులు వేసుకొని చేతిలో ఆ డమరకలను అంబ బలకు జగదంబ బలకు అంబా బలకు అంటూ ఉంటాడు. వీడు అలా అంటూ ఉంటాడు. వాడి పాట ప్రకారం ఈ గంగిరెద్దు నృత్యం చేయడం ప్రారంభిస్తుంది. మనం ఆ నృత్యాన్ని చూస్తాం, వీడి పాటను చూస్తాం. ఇట్లా అంబబలకు జగదంబబలు డాట్ డాట్ అని ఉంటాడు. అదేమో చక్కగా ఎగురుతూ ఉంటుంది. వాడు పాడే పాట అంతా సీతారాముల చరిత్ర పాడతాడు. సీతారాముల చరిత్ర వల్ల సీత అయిన ప్రకృతి, రాముడైన పురుషుడు వారికి ఏకత్వాన్ని తెలియజేసి, పురుష ప్రకృతి సమత్వాన్ని తెలియజేసి, దివ్యత్వాన్ని హెచ్చరించి, ఆత్మతత్వమును గోప్యంగా అందించేటువంటి మహాపర్వదినము సంక్రాంతి అని భగవాన్ మనకు తెలియజేస్తూ ఉంటారు. అందువల్ల ఈ పొలాలలో ఎప్పుడైతే ఈ ధాన్యాన్ని, ఈ పొంగల్ని చల్లుతామో వాటికి ఎంతో, పశువులకు ఎంతో ఆనందం వస్తుంది. కనుక దీన్ని తమిళనాడు అంటే రాష్ట్రాల్లో మాట్టు పొంగల్ అని పిలుస్తారు. మాట్టు పొంగల్ కూడా సంక్రాంతి పర్వదిన సంబంధమైందే. కనుక భోగి, సంక్రాంతి, కనుమ ఈ మూడు కూడా పర్వదినములు. ఈ ధనుర్మాసంలో అంతా కూడా తిరుప్పావై చదువుతారు. రోజు కూడా ఆండాళ్ యొక్క మహిమలన్నీ కూడా వివరిస్తారు. సుందరాకాండ నీకు ఎటువంటి మహిమను అందిస్తుందో, ఆదిత్య హృదయం ద్వారా సూర్యానుగ్రహం ఎట్లా పొందుతావో, ఈ తిరుప్పావై గ్రంథ పఠనం ద్వారా ఆండాళ్ ఆశీస్సులు కూడా మనకు కలుగుతాయి. కనుక ఇటు మహా సంక్రాంతి పర్వదినం మనందరూ కూడా శుభాన్ని అందించాలని, జయాన్ని కలిగించాలని, స్వామివారి యొక్క సాన్నిహిత్యాన్ని ఇంకా పెంపొందింప చేయాలని, సాయి యొక్క చింతనలతో మన మనసు నిండాలని, జీవితాలు పండాలని కోరుకుంటూ సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. సాయిరామ్.